SS న్యూస్. నేను మీ శిరీష. ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నవంబర్ 8 నుంచి 14 వరకు సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా పోరులో భాగంగా గురువారం ఎచ్చెర్ల మండల కేంద్రం నందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో వివిధ రూపాల్లో మోపిన విద్యుత్తు ఇతర భారాలను తగ్గిస్తామని, ఛార్జీలు పెంచబోమని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ హామీకి భిన్నంగా విద్యుత్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు 2022-23 సంవత్సరానికి సుమారు 8,114 కోట్ల రూపాయల భారం వేస్తూ 3 విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో 11,000 కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు ఛార్జీల భారం మోపడమని అన్యాయమన్నారు. మొత్తం దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డ్రాప్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి, అలాగే పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి, దళితులు, మహిళలు, గిరిజనులపైన దాడులు అరికట్టాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం పైన ట్రూఅప్ ఛార్జీల పేరుతో 8,114 కోట్ల రూపాయలు గతంలో వాడిన విద్యుత్ కి సుమారు ₹1.80 నుంచి ₹3 వరకు కూడా ఒక్కొక్క యూనిట్ కి వచ్చే నెల నుండి ప్రజల మీద భారాలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడింది. గతంలో ప్రభుత్వం వచ్చినట్టు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టిన ఈ ప్రభుత్వం ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా గత ప్రభుత్వ విధానాల్లోనే ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు భారాలు మోపడానికి సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు విద్యుత్ కంపెనీల దోపిడీ, అధిక రేట్లకు పవర్ ఎక్స్చేంజిల్లో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు, వివిధ స్థాయిల్లో అవినీతి, అపసవ్య విధానాల వల్ల విద్యుత్ వ్యయం పెరుగుతుందని అన్నారు. ఆ భారాన్ని సర్దుబాటు ఛార్జీల రూపంలో జనం నెత్తిన వేయటం అసమంజసమని అన్నారు. ఇప్పటికే వివిధ రకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు అధిక భారంగా ప్రజలు భావిస్తున్నారు. నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా వంటి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఆకాశాన్నంటాయన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి ఇలాంటి అదనపు భారాలు ప్రభుత్వం ప్రజలపై మోపటం సరికాదన్నారు. తక్షణమే ఈ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏనాడో వాడుకున్న విద్యుత్ కు ఆ తర్వాతి కాలంలో అదనంగా వేసే సర్దుబాటు ఛార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్లు తొలగిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు తగ్గించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం జమిలీ ఎన్నికల ప్రతిపాదన విరమించుకోవాలని, దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు అరికట్టాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బంగారాజు, రామారావు, ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు సురేష్, గోవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజం పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, టీటీదే చైర్మన్ బిఆర్ నాయుడులపై వైకాపా నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజాం పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని కూటమి నేతలు ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు నాయకుడిగా చెప్పుకున్నటువంటి పోసాని మురళీకృష్ణ ఈరోజు టీటీడీ దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పైన, అలాగే ఇతర నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి సభ్య సమాజం తలదించుకునేటట్లు ఒక సినీ నటుడిగా పేరుగాంచి పోసాని మురళీకృష్ణ లాంటి వారు ఇటువంటి పెట్టడం, అటువంటి పోసాని మురళీకృష్ణ అలాగే తదితరులపై క్రిమినల్ చర్యలు జరిపి వారికి తగిన బుద్ధి చెప్పాలని మీ మీడియా ద్వారా ఈరోజు పోలీస్ శాఖకి కోరుకోవడం జరుగుతూ ఉంది. వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సౌత్ జోన్ శైలభం పోటీల్లో నర్సనపేట విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ నెల 10వ తారీఖున గుంటూరులో నిర్వహించిన ఏన్షియంట్ ఇండియన్ సిలంబం ఫెడరేషన్ ఫస్ట్ సౌత్ జోన్ సిలంబం పోటీల్లో 25 మంది నర్సనపేటకు చెందిన విద్యార్థులు పాల్గొనగా 18 గోల్డ్ మెడళ్లు, 4 సిల్వర్ మెడళ్లు, 3 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. 4 రాష్ట్రాల నుండి సుమారు 350 మంది విద్యార్థులు ఈ సిలంబం పోటీల్లో పాల్గొనగా నర్సనపేట టీం 2 గ్రాండ్ ఛాంపియన్షిప్ స్థానంలో ద్వితీయ గ్రాండ్ ఛాంపియన్షిప్ స్థానంలో నిలిచింది. ఈ నెల 10వ తేదీ గుంటూరులో జరిగిన నేషనల్ టోర్నమెంట్లో సిలంబం నర్సనపేట, శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో జై శ్రీకృష్ణ మార్షల్ ఆర్ట్స్ సిలంబం టీం అందరికి కూడా 12 గోల్డ్ మెడల్స్, అలాగే 4 సిల్వర్ మెడల్ వచ్చాయి. అలాగే నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా కొడతామని మేము ఆశిస్తున్నాం. మాకు అలాగే పెద్దలు అందరి సహాయం స్ఫూర్తిలు మాకు కావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంకా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆశతో ప్రభుత్వం కానీ పెద్దలు కానీ మాకు సహకరించి మాకు ముందుకు ప్రోత్సహిస్తే ఇంకా ఉన్నత స్థాయికి పిల్లలకి తీసుకెళ్లాలనే ఒక ఆశతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం అందరికీ కూడా. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి రామచంద్ర ప్రభు నర్సనపేట టీంను అభినందించారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలి నారాయణస్వామి ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 18వ తేదీన సచివాలయాల వద్ద అర్జీల సమర్పణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో గల భువనపురం, రంగోయి, బల్లిగాం, కొనక, శాసనం గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేని వారితో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాలిన నారాయణస్వామి, కొన్నా శ్రీనివాసరావు. శ్రీకాకుళం 7 రోడ్ల కోడలి వద్ద సభ్యత్వ నమోదు కేంద్రాలను ప్రారంభించిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతిశంకర్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ ప్రతిష్టను పెంచాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతిశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్, పాత బస్టాండ్ కూడళ్లలో సభ్యత్వ నమోదు సెంటర్లను ఆమె ప్రారంభించారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల మేర బీమా సౌకర్యం కల్పించేలా టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో 2 లక్షల రూపాయలు ఉన్న బీమా సదుపాయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచారని అన్నారు. అలాగే టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు 10,000 రూపాయలు అందించనున్నారని, దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సహాయం అందిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని స్వాతిశంకర్ పిలుపునిచ్చారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ సివిల్ జడ్జి కార్యవర్గ సభ్యులు ఆర్ సన్యాసినాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ అధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు బాలల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం హడ్కో కాలనీ బలగలో గల ప్రైమరీ స్కూల్ ని సందర్శించారు. పిల్లలతో కాసేపు ముచ్చటించి బహుమతులు మరియు బిస్కెట్స్ ను అందించారు. తదుపరి చాచా నెహ్రూ గురించి వివరిస్తూ పిల్లలతో సమయాన్ని గడిపారు. అంతేకాకుండా పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, సిహెచ్ మంగమ్మ, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లాలో మరింత విస్తరింపు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. వ్యవసాయం జిల్లాలో మరింత విస్తరింప చేయాలని
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పంటల సాగు, ఉత్పత్తుల విస్తీర్ణం, ఆదాయం మరింత పెరగాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలను సర్టిఫికేషన్ అవసరమన్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో ఉత్పత్తుల ప్యాకింగ్ పై ఆరా తీశారు. ఆర్ట్స్ సంస్థ ప్రతినిధి సన్యాసరావు ప్యాకింగ్ విధానంపై వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన అవసరమని, ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు ఎం ప్రసాదరావు, సివివిఎస్ స్వచ్ఛంద సంస్థ పగడాల భూదేవి, స్వాప్ స్వచ్ఛంద సంస్థలు రమణమూర్తి, ఆర్ట్స్ సంస్థ ప్రతినిధి సన్యాసరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పలు సూచనలు ఇస్తూ జిల్లా కేంద్రాల్లో హబ్ ఏర్పాటు చేయాలని, తద్వారా మార్కెటింగ్ కి మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్పత్తుల మొత్తానికి ఒకటే ప్యాకింగ్ చేపట్టి మార్కెటింగ్ చేయాలని, అలాగే మిల్లెట్స్ వాడకానికి సంబంధించిన రెసిపీపై అవగాహన కల్పించి రోజు వాడకందారులు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకానికి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా అమ్మకానికి స్థలాన్ని కేటాయించాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ఏర్పాటు చేయాలని, అలాగే మెప్మా మార్టులో ఆర్గానిక్ ఉత్పత్తులపై ఒక ర్యాక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించారు. ప్రతి సూపర్ మార్కెట్ లో ఆర్గానిక్ ఉత్పత్తులపై ఒక ర్యాక్ ఏర్పాటు చేయాలని సూపర్ మార్కెట్ ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ్ స్వామి, మార్కెటింగ్ సహాయ సంచాలకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపటి పౌరులని, బాలలకు ఉజ్వల భవిష్యత్ అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక అరసవిల్లిలో గల చిల్డ్రన్స్ హోమ్ లో జిల్లా బాలల రక్షణ విభాగం, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకలు, బాలల హక్కుల వారోత్సవాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి బాలలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలలంతా పాఠశాలల్లోనే ఉండాలి, వారి హక్కులను పరిరక్షించాలి అని, హ్యాండ్ వాష్ సక్రమంగా చేసుకోవాలన్నారు. హ్యాండ్ వాష్ చేసే విధానం పిల్లలు చేసి చూపించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలు ఎదిగే అవకాశాలు కల్పించాలన్నారు. బాలల హక్కులు పరిరక్షిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. బడియేడు పిల్లలు బడి వెలుపల ఉండరాదని కార్యక్రమం అనంతరం ప్రత్యేక దత్తత సంస్థ సందర్శించారు. చిల్డ్రన్ హోమ్ మరియు శిశు గృహాలలో మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఇంజనీరింగ్ విభాగం వారి ద్వారా అంచనాలను తయారు చేసి ప్రతిపాదనలు పంపిన వెంటనే మంజూరు చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి శాంతిశ్రీ, డీసీపీఓ రమణ, సూపరింటెండెంట్ పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.
పర్యవేక్షణలో బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. బాలల హక్కులను కాపాడటంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు, సమాజం, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. స్వీప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొమ్ము రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షణలో బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ను వివిధ రంగాల ప్రముఖులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బాలల హక్కులను కాపాడుతూ సమాజ ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. బాలల వికాసానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. విద్యావేత్తలు సురంగి మోహన్ రావు, వావిలపల్లి జగన్నాథనాయుడు మాట్లాడుతూ దేశ సౌభాగ్యం ఉత్తమ బాలల నిర్మాణంతోనే సాధ్యమన్నారు. బాలలను పనిలో పెట్టకుండా వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు విద్యా వైద్యం అందిస్తూ వారి మనోభావాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు హారికా ప్రసాద్, చింతాడ కృష్ణమోహన్, జామి భీమశంకర్, పైడి హరినాథరావు తదితరులు పాల్గొన్నారు. పైడి భీమవరం పాఠశాలలో పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డాది శ్రీనివాసరావు. రణస్థలం మండలం పైడి భీమవరం ఎస్సీ బీసీ కాలనీలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్స్ మరియు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇనుకోటి రాంబాబు, సూర్యారావు, రాజు, సంతు, లక్ష్మణ, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పీస్ పోస్టర్ కాంటెస్ట్ లో పాల్గొన్న నర్సనపేట విద్యార్థులు. నర్సనపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమణా సాహు ఆధ్వర్యనందు చిల్డ్రన్స్ డే సందర్భంగా పీస్ పోస్టర్ కాంటెస్ట్ లో గవర్నమెంట్ హైస్కూలు మరియు శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ విద్యార్థులు సుమారు 120 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి లయన్స్ క్లబ్ ద్వారా షీల్డ్ మరియు సర్టిఫికేట్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రమణా సాహు, సెక్రటరీ సాయిరాం, డాక్టర్ గొలివి మోహన్, కాసిన రమేష్, సాయి శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గొలివి మోహన్ రావు పూర్వ విద్యార్థి అయినందున ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ గొలివి మోహన్ ని సత్కరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.